అమ్మా ఎంత బరువు ఉంది ఇది, భలే ముద్దుగా ఉంది ఇది. ఈ టెంపుల్ మీకు ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంది, హడింబాదేవి టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడే మన తెలుగు పీపుల్ కొంతమంది ఫిలిం షూటింగ్ కూడా చేస్తున్నారు, సినిమా షూటింగ్. కాశ్మీర్ డిజైన్ హ్యాండ్ మేడ్, 250 రూపీస్ అంట షాల్. అద్భుతంగా ఉందండి అసలు. ఓడి అమ్మా ఏంద్రా బాబు ఇది, మ్యాగీ తినడానికి ఇంతమంది ఉన్నారు లైన్లో. అందరికి నమస్తే, నేను మీ రూపేష్ ట్రావెలర్ ఫ్రమ్ మనాలి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్ ఏ లొకేషన్, వాట్ ఏ ప్లేస్, వాట్ ఏ మౌంటైన్స్. అలా స్నో తోటి టోపీలు అయితే వచ్చాయి మౌంటైన్స్కి. మార్నింగ్ దానికన్నా ముందు జస్ట్ మీకు ఒక సన్ రైజ్ ఇక్కడ మౌంటైన్స్ మీద సన్ రైజ్ అయినప్పుడు తీసిన షార్ట్స్ని ఎర్లీ మార్నింగ్ 6-6:30 ఫుల్ వణికిపోయే చలిలో వచ్చి ఈ షార్ట్స్ అన్నింటినీ తీసాను. సో పెడతాను ఒక్కసారి సన్ రైజ్ ఎలా ఉంది. బ్యాక్ సైడ్ అవన్నీ కూడా స్నో మౌంటైన్స్. స్నో అయితే గ్లో అవుతుంది పైనుంచి ఆ రిఫ్లెక్షన్కి సన్లైట్ పడినప్పుడు. ఆ షార్ట్స్ అన్నీ ఒక్కసారి పెడతాను, జస్ట్ వాచ్ ఇట్. ఎలా ఉంది, అదిరిపోయింది కదా. సో అది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సో ఎవరైనా కనుక మన లాస్ట్ వీడియోలు మిస్ అయ్యి ఉంటే డీటెయిల్గా చెప్తాను. సో మేము షిమ్లా మనాలి ట్రిప్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూస్తుంటే షిమ్లాకి వచ్చాం, షిమ్లా నుంచి బై రోడ్డు మనాలికి వచ్చాం లాస్ట్ నైట్. ఈ హోటల్ ఏదైతే ఉందో ఇది మన ఒక తెలుగు ట్రావెలరు, ఒక తెలుగు యూట్యూబర్ ఒకతను లీజ్కి తీసుకొని ఈ హోటల్ని అయితే రన్ చేస్తున్నాడు. సో మనోడిని కాంటాక్ట్ అయ్యి మేమైతే అందరము ఈ హోటల్లో నైట్ స్టే చేయడం జరిగింది. సో ట్రిప్ కాస్ట్ ఎంత, మనకు ఎంత బడ్జెట్ పడుతుంది, ఇక్కడున్న లోకల్ ప్యాకేజెస్ ఏంటి, మన వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు బడ్జెట్లో ఒక అందమైన టూర్ ప్యాకేజ్ లాగా దీన్ని డిజైన్ చేసి మీరు ఇంకా వేరే ఏది వెతుక్కోకుండా మళ్ళీ అన్నిటిని ఇంక్లూడ్ చేసి మీకైతే ఫుల్ డీటెయిల్స్ తోటి, ఎందుకంటే నీట్గా మాట్లాడి డీటెయిల్గా మన వాళ్ళకి ఎంతకి ఇస్తారు, సీజన్లో అన్ సీజన్లో అన్నీ కూడా మాట్లాడి చర్చించి డెసిషన్ తీసుకోవాలి. సరే, సో ఈ ట్రిప్ ఎండ్లో ఆ డీటెయిల్స్ అన్నీ మొత్తం పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ మనము మనాలిలో ఉన్నాము. సో మనాలిలో ఈరోజు కొన్ని ఇక్కడ లోకల్లో చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, లైక్ హిడింబాదేవి టెంపుల్ కానీ, ఘటోత్కచ ట్రీ కానీ, అండ్ ఇంకా కొన్ని తర్వాత ఇంకా కొన్ని చిన్న ఇవి ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు అందవే మాట్లాడదాం. సో మన హోటల్ నుంచి పక్కనే జస్ట్ ఒక 200 మీటర్స్లోనే హిడింబాదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఘటోత్కచ ట్రీ. సో ఇప్పుడు ఇవన్నీ చూపించి మధ్యాహ్నము మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ రెండోది ఏంటంటే, మనం కొన్ని ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ క్యాబ్ అనేది హైర్ చేసుకోవాలి. సో మొత్తం ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత అనేది ఎంత డీటెయిల్గా చెప్తా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ హిడింబాదేవి టెంపుల్, తర్వాత ఘటోత్కచ ట్రీ, ఇవన్నీ చూసుకొని అటు వెళ్దాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు కనుక షిమ్లాకి కానీ మనాలికి కానీ ఏ ఇతర వింటర్ ప్లేసెస్కి వెళ్ళినా, నాట్ ఓన్లీ హియర్, ఎక్కడ ఏ వింటర్ ప్లేసెస్కి వచ్చినా మీరు ఫస్ట్ క్యారీ చేయాల్సినవి థర్మల్స్. సో థర్మల్స్ ఢిల్లీ మార్కెట్లో మేము తీసుకున్నది వచ్చేసి 400 రూపీస్కి మంచి క్వాలిటీ. కొంచెం పలచగా ఉండేవి తీసుకోవద్దు, కొంచెం థిక్గా ఉన్నాయే తీసుకోండి. సో థర్మల్స్ క్యారీ చేయండి, ఇలాంటి స్వెటర్స్ క్యారీ చేయండి, అండ్ సఫిషియంట్ టీ-షర్ట్స్, ఇన్నర్స్, కొంచెం థిక్గా ఉండే డ్రెస్సులు అన్నీ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే చలి ప్రాంతాలు కదా, కొంచెం చలిని తట్టుకునేటట్టు. ఇప్పుడు ఇలా ఉంది, మార్నింగ్ లేచి చూస్తే -9-10 ఉంది. వణికిపోయి అసలు కాళ్ళు చేతులు పైకి వచ్చి మేము సన్ రైజ్ షార్ట్స్ కోసం పైకి వచ్చినప్పుడు మాకు అసలు తల పని చేయలేదు, అలా అయిపోయింది. సో అంత ఇది ఉంది. ఇదంతా కూడా స్నో పడితే వేరే లెవెల్లో ఉంటుంది, వేరే రేంజ్లో ఉంటుంది. సో మార్నింగ్ నిన్న కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, అదేంటంటే ఇప్పుడు మన సులాంగ్ వ్యాలీ ఉంది కదా, ఆ సులాంగ్ వ్యాలీలో స్నోఫాల్ అనేది హెవీగా ఉందంట. అందుకని ఈరోజు అలౌ చేస్తారా లేదా అనేది కూడా డౌట్గా ఉంది. అది లాస్ట్ రోజు చూడండి, అండ్ చూసే ముందు లైక్ కొట్టడం మర్చిపోద్దు. సో ఇది మనం స్టే చేసిన లాడ్జ్, మీకు డీటెయిల్స్ అన్నీ పెడతా, కంగారు పడద్దు.
ఈ పక్కన జస్ట్ ఈ సందులో ఒక 200 మీటర్స్ నడుచుకొని వెళ్తే చాలా, ఒక 2 minutes కూడా పట్టదు. అక్కడ మీకు హిడింబాదేవి టెంపుల్ అండ్ ఘటోత్కచ టెంపుల్ 2 ఉంటాయి. వెళ్దాము. మన బాయ్స్ అందరూ రెడీ అయిపోయారు, వెళ్దాం. ఇక్కడ కొంచెం నయము మనాలిలో ఏంటంటే ఇక్కడ కొంచెం చుట్టుపక్కల స్నో ఉన్నా సరే ఎండ కాస్తుంది. పైగా ఏంటంటే చలి అంత పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. అలాగనే మీరు థర్మల్స్ లేకుండా, స్వెటర్లు లేకుండా, ఏం లేకుండా వస్తే మాత్రం బలి అయిపోతారు. అది ఆల్వేస్ వింటర్ ప్లేస్కి వచ్చినప్పుడు మినిమం జాగ్రత్తలు అనేవి తీసుకుని రండి. ఓకే, అది అంటే తోలు మంది వాళ్ళు ఎట్ట వచ్చినా బాధ అంటే ఇండైరెక్ట్గా చెప్తారు. మీకు మన హోటల్లో ఫుడ్ కూడా సర్వీస్ చేస్తారు. కాకపోతే మీకు మన హోటల్ వద్దు, కాస్ట్ ఎక్కువ అనుకుంటే కనుక మీరు కొంచెం జస్ట్ ఈ హిడింబాదేవి టెంపుల్ రూట్లో నడుచుకొని వస్తే, ఇప్పుడు మనం ఈ రూట్లో నడుచుకొని వచ్చాము. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. మ్యాగీ అయితే 50 రూపీస్ తీసుకుంటారు. ఆలూ పరోటా అట్లాంటి అయితే 70 రూపీస్ తీసుకుంటారు. మేమైతే ఆలూ పరోటా తీసుకున్నాము. ఆలూ పరోటా సరిపోయింది మాకు. ఇలా వచ్చాం మన రూమ్ నుంచి. జస్ట్ ఇలా వెళ్తే కనుక మనం హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. పక్కనే అంతా 100 మీటర్స్ అంతే. స్నోఫాల్ టైంలో వస్తే కనుక ఇదంతా మొత్తం అంతా కూడా స్నోతో నిండిపోతుంది. స్నోఫాల్ యాక్చువల్గా ఏంటంటే మ్యాటర్ ఏంటంటే స్నోఫాల్ అనేది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు అనేది దానికి ఎవ్వరూ ఇది చెప్పలేరు కన్ఫర్మేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ డిపెండ్స్ అపాన్ ద లక్. నవంబర్ ఎండింగ్ నుంచి మీకు ఫిబ్రవరి వరకు స్నో పడే అవకాశం అయితే ఉంది. ఓకే, క్లైమేట్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి క్లైమేట్ అనేది మారుతూ ఉంటుంది. స్నో పడచ్చు, పడకపోవచ్చు. స్నో పడినా రాకపోయినా మీరు మనాలి వైబ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అది అక్కడ చూస్తున్నారు కదా, అదే హిడింబాదేవి టెంపుల్. అమ్మా ఎంత బరువు ఉంది ఇది గాయస్. ఇది చూస్తున్నారు కదా, ఇది షిమ్లా గొర్రెపిల్ల అంటారా మేకపిల్ల అంటారా నాకు తెలియదు, కానీ భలే ముద్దుగా ఉంది ఇది. సో దీన్ని ఎత్తుకొని మనం ఫోటో తీసుకోవాలనుకుంటే 30 రూపీస్. ఓకే, సో నాకైతే చాలా బాగా అనిపించింది. కొత్తగా చూస్తున్నాను, ఇది మరీ వైట్గా ఉంది. అమ్మా బండది చాలా బరువు ఉంది ఇది. ఈ టెంపుల్ మీకు ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంది. హిడింబాదేవి టెంపుల్ అని పిలుస్తారు. వావ్, నేను అసలు వస్తాను అనుకోలేదు ఇక్కడికి. స్నోఫాల్ టైంలో ఇదంతా కూడా అదిరిపోతుంది. చూడండి, దర్శనానికి క్యూ లైన్ అయితే పాటిస్తున్నారు. మొత్తం అంతా క్యూ లైన్లో నిల్చో ఉన్నారు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా క్యూ పద్ధతిని పాటిస్తున్నారు. మనమైతే చెప్పులు ఇక్కడ వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. షూ కానీ ఏదైతే అది నాట్ అలౌడ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, చెప్పులన్నీ మొత్తం లైన్లో పెట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టట్లేదు. దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో చాలా చాలా బాగుంది, మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా సరే సిన్సియర్గా ప్రేమించుకొని వాళ్ళకి పెళ్ళి కాలేదు అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరిక కనుక చెప్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుందంట. స్థానికులు నమ్ముతున్నారు ఆ విషయం. మేబీ అయి ఉండొచ్చు. అమ్మవారు కూడా ఆ ప్రకారంగానే భీమసేన మహారాజును పెళ్లి చేసుకున్నారు. మహాభారతంలో మనకందరికీ మహాభారతం ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే పంచపాండవుల్లో 2వ వాడైనటువంటి భీమసేన మహారాజు ఆయన అరణ్యంలో, అంటే అరణ్య పర్వంలో హిడింబాసురుడితో జరిగినటువంటి యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు. సో అంతకుముందే హిడింబాదేవి ఆయన మీద మనసు పడుతుంది, అంటే ఆయన ఇష్టపడుతుంది. ఇష్టపడి కుంతీదేవికి ఆమెకున్నటువంటి కోరికని చెప్పి ఆయన పెళ్ళి ఆడుతుంది. సో ఇది ఆమె పెళ్ళి ఇష్టపడి ఆయన అందాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అనమాట భీమసేన మహారాజుని. సో వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఆవిడ ఒక రాక్షస జాతిలో జన్మించిన తర్వాత వరాలు ఇచ్చే దేవతగా ఆమె ఎదిగింది. సో ఆయనకు పెళ్ళైన తర్వాత, వారిద్దరికి పెళ్ళైన తర్వాత ఘటోత్కచుడు జన్మిస్తాడు. ఘటోత్కచుడు జన్మించిన తర్వాత ఆవిడ హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసి అక్కడ ఎన్నో అతీంద్రియ శక్తుల్ని, దైవశక్తుల్ని ఆమె పొంది దేవతగా మారుతారు. సో ఇప్పటికీ ఈ రోజుకి ఆమెకు వరాలు ఇచ్చే దేవతగా స్థానికులు అయితే నమ్ముతారు. ఇట్స్ ట్రూ, వరాలు ఇచ్చే దేవతగా నమ్ముతారు. ఇది మహాభారతంలోని ఉన్న విషయం. ఇదే టెంపుల్, హిడింబాదేవి టెంపుల్. మీరు కనుక చూసుకుంటే స్నో టైంలో వస్తే ఇదంతా మొత్తం స్నో. లాస్ట్ ఇయర్ చెప్పలేము, అది గ్యారంటీ ఇవ్వలేము ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదనేది. అది ఇక్కడే మన తెలుగు పీపుల్ కొంతమంది ఫిలిం షూటింగ్ కూడా చేస్తున్నారు, సినిమా షూటింగ్. బ్రో కేమ్ ఇంటూ యాక్షన్ మోడ్. టెంపుల్ అయితే నాకు తెగ నచ్చేసింది. అడవిలో ప్రశాంతంగా మంచు పర్వతాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉంది. లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ నాట్ అలౌడ్. సో లోపల అమ్మవారు ఎలా ఉంటారంటే చిన్న గుహలాగా ఉంటుంది.
ఆ గుహలో ఒక చిన్న మూర్తి. సో అమ్మవారు ఇక్కడ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్వినిగా మారిపోతారు. సో ఆవిడ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆలయం అనేది కూడా ఇక్కడే కట్టారు. ఇది వచ్చేసి హడింబాదేవి టెంపుల్. ఇక్కడ మీకు ఏరో మార్క్ ఉంటుంది, వీర ఘటోత్కచ టెంపుల్ అని. సేమ్ మన రూమ్కి వెళ్ళే దారిలోనే. ఇదే స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఘటోత్కచ ట్రీ అని ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఘటోత్కచుడి చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వీర్ ఘటోత్కచ ట్రీ. ఇది ఘటోత్కచుడి పూజకు ఒక చిహ్నం లాంటి ట్రీ. సో ఇక్కడ హార్న్స్ చూస్తున్నారు కదా, కొమ్ములు, అవి ఒరిజినల్. ఘటోత్కచుడి యొక్క జన్మ ఎందుకు అంటే పాండవుల్ని గెలిపించడానికి. సో ఆయన యొక్క జన్మ అనేది మహాభారతంలో క్లుప్తంగా ఉంది. సో మహాభారత యుద్ధంలో అర్జునుడి మీదకి కర్ణుడు ధనుర్వేదంలోనే ఒక అద్వితీయమైనటువంటి అస్త్రం, ఒక అస్త్రం ఉంటుంది ఆయన చేతిలో. అది అమోఘ శస్త్రము. సో ఆ శస్త్రం ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో వారి సేనలు మొత్తం మడిచిపోతాయి, వాళ్ళు కూడా చనిపోతారు. సో అలాంటి శస్త్రాన్ని నాశనం చేయడానికి ఘటోత్కచుడు జన్మిస్తాడు. ఇది ఎలా జరుగుతుందంటే మహాభారత యుద్ధంలో కర్ణుడు పాండవులను గెలవడానికి ఆ శస్త్రాన్ని సంపాదిస్తాడు. అది అర్జునుడి మీద ప్రయోగించే టైంకి ఘటోత్కచుడు ఆత్మాహుతి చేసుకొని ఆయన ప్రాణాలు విడిచిపెట్టి ఆ శస్త్రాన్ని ఆయన మీద ప్రయోగించకుండా చేస్తాడు. ఇది ఘటోత్కచుడి యొక్క పూజకి ఈ చెట్టు చిహ్నము. అక్కడ అమ్మవారిది హిడింబాదేవి అమ్మవారు, ఇక్కడ ఘటోత్కచుడి చెట్టు. నియర్ బై హిడింబా టెంపుల్ దగ్గర ఉంటుంది. పక్కనే హిడింబా టెంపుల్కి మన హోటల్కి జస్ట్ 300 మీటర్స్ అంతే, వాకబుల్ డిస్టెన్స్. ఇది మన హోటల్, ఇలా ఉంటుంది. ప్రైజెస్ అన్నీ నేను చెప్తా, కంగారు పడద్దు. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్, ఒక మంచి ప్యాకేజ్ అనేది డిజైన్ చేసిన తర్వాత ప్రైజెస్ అన్నీ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ రూమ్ ప్రైస్ ఒక్కటే చెప్తే మీకు ఏం అర్థం కాదు అది. సో నెక్స్ట్ వచ్చేసి మనాలి మాల్ రోడ్, దీనికి వెళ్ళాలి, చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ టు మాల్ రోడ్ మనాలి. సో హడింబా టెంపుల్, ఘటోత్కచ టెంపుల్ కవర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ మంచి స్లీప్ అయితే వేసాము. మనాలిలో మాల్ రోడ్డు చాలా చాలా ఫేమస్. మనాలికి వచ్చి మాల్ రోడ్ అస్సలు మిస్ కాకూడదు. మొత్తం నైట్ అంతా కూడా కలర్ఫుల్ స్ట్రీట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు వెళ్ళి మనం ఈ మాల్ రోడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే లైక్ స్వెటర్స్ కానీ, క్యాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ అన్నీ కూడా మీకు బడ్జెట్లో దొరుకుతాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మాల్ రోడ్డే ఒక కలర్ఫుల్ స్ట్రీట్, అర్థం చేసుకోండి. ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి మాల్ రోడ్ని ఎంతగా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:50 అయితే అవుతుంది. మొత్తం కంప్లీట్గా చీకటి పడి లైట్లన్నీ ఆన్ చేసేసారు మాల్ రోడ్లో. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనము నిన్న ఇలా వచ్చి ఇలా పైకి వెళ్తే మన హోటల్ వస్తుంది. సో అక్కడ నుంచి ఆటోస్ తీసుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మన హోటల్ అనేది ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది, అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది నియర్ బై. సో ఆటో తీసుకొని రావాలి. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది మాల్ రోడ్. ఇది చూడండి, ఇందాక మనం అక్కడ నిలిచి ఉన్నాం కదా, లోపల అయితే ఒక చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఉలన్వి, మెన్ వేరు, ఉమెన్ వేరు, కార్గోస్, స్వెటర్లు అన్నీ సూపర్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అంట, 500 రూపీస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే లోకల్ హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు అక్కడ కనపడుతుంది కదా, ఎగ్జాక్ట్ ఇది మాల్ రోడ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మనాలి వస్తే మాత్రము ఈ హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుందో. ఇక్కడ బట్టలు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చేనేత వస్త్రాలు, ఇవన్నీ కూడా చేతితో అల్లినవి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఈ స్వెటర్లు ఇవంతా. మేడం వచ్చేసి అది చూడండి, హ్యాండ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్ కదా అది. చూడండి అది ఎలా తయారు చేస్తున్నారు. అల్లటం అంటారేమో నాకు తెలిసే దాన్ని. అవును, అల్లటం. కిतना है वो? 150 का है. यही है ना స్నో క్యాప్? ఓకే, ఇవ్వండి క్యాప్లు అన్నీ కూడా హ్యాండ్మేడ్, గ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి. కాశ్మీర్ డిజైన్ హ్యాండ్మేడ్ 250 రూపీస్ అంట షాలు. అద్భుతంగా ఉందండి అసలు. డిజైన్ అయితే మాత్రం అనిపోయింది. ఒక్క షాల్ని చూసిన కంటికి ఇంకొక షాల్ని చూడలేము, అంత బాగుంది. గ్రేట్. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఉలన్ స్వెటర్స్, షాల్స్ అవన్నీ. మొత్తం
మొత్తం ఇది. చలో ఇంకా మెయిన్ మాల్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. బాగా చూసారు కదా, మాల్ రోడ్ కళ్ళకళ్ళలాడిపోతుంది, వెలిగిపోతుంది. ఓరు నాయన, నేను ఇదేం చూద్దామో ఎక్కడ చూడలేదు. వీళ్ళు వింటర్కి ఐస్ క్రీమ్స్ తింటున్నారు. షేరింగ్ ట్యాక్సీ స్నో పాయింట్కి తీసుకెళ్ళడానికి 600 per person. ఇది వచ్చేసి మాల్ రోడ్ ఎంట్రన్స్లోనే ఉంది, ఈ స్టాచ్యూ దగ్గర. మీరు ఎవరైనా కనుక వస్తే షేరింగ్ కనుక మీకు అవసరమైతే కనుక బుక్ చేసుకోండి. మీరు చూడండి అసలు ఎలా ఉందో, కళ్ళలాడిపోతుంది. ఇదే రకంగా ఉండే స్ట్రీట్ నేను ఒక చూపించిన ఎక్కడ చెప్పండి, మలేషియాలో. జలన్ ప్యాట్లింగ్ ఒకటి, జలన్ అలోర్ ఒకటి, అన్ని షాపింగ్ స్ట్రీట్స్ ఇవన్నీ. మాన్యుమెంట్ ఎవరిదో తెలుసా? భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఇది కంప్లీట్ ఒక వాకింగ్ స్ట్రీట్. సో చూస్తా వెళ్దాం. ఫుడ్, కాఫీ, క్లాత్స్, హ్యాండ్లూమ్స్ అన్నీ దొరుకుతాయి. అబ్బో దగదగలాడిపోతుంది. ఇక్కడ నైట్ క్లబ్ కూడా ఒకటి ఉంది, కైరో నైట్ క్లబ్, స్కై బార్ కూడా. ఆ బార్లు క్లబ్లు మనకు పనికిరావు, బెస్ట్. ఇక్కడ చూడండి మొత్తం స్వెటర్స్, ఇదంతా ఉమెన్ వేర్. 400 రూపీస్. ఇదైతే 250 రూపీస్కే దొరుకుతుంది. అన్నీ మొత్తం చెప్పులు ఇక్కడ 200 రూపీస్ నుంచి స్టార్ట్, చెప్పులు, షూస్ అన్నీ. ఓడి అమ్మా, ఏందిరా బాబు ఇది, మ్యాగీ తినడానికి ఇంతమంది ఉన్నారు లైన్లో. చూడండి అసలు, మ్యాగీ 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 తినడానికి ఇంతమంది ఉన్నారు భయ్యా. ఓరి బాబోయ్, చెప్పాను కదా ఫుల్ ఫేమస్, ఈ స్ట్రీట్ ఫుల్ ఫేమస్. అంటే మొత్తం ఆ షాప్ అయితే చాలా పెద్ద షాప్ అంట, ఫేమస్ షాప్ అంట ఈ రూట్లో. మొత్తం కీ చైన్లు, గంటలు, ఇదొక ఎంపోరియం లాంటిది. ఎంత పెద్ద షాప్ రా నాయన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రీట్ ఉంటుంది షాపింగ్ స్ట్రీట్, అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్ట్రీట్ ఉంది, చిన్న స్ట్రీట్. ఒక్కసారి జనాలు చూడండి, ఆ చివర్లో ఎంత మంది జనం, ఫుల్ అయిపోయింది మొత్తం మాల్ రోడ్ అంతా. ఇక్కడ ఒక కేఫ్ ఉంది చూడండి, కేఫ్ 1986, 1986లో బిల్డ్ చేశారంట ఈ కేఫ్ని. చాలా ఫేమస్. అబ్బో లోపల చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి మనాలిలో దుర్గా మాత టెంపుల్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టోన్ అయితే వాడలేదు, మొత్తం వుడ్ ఇది. చూడండి బస్సెస్ అన్నీ ఆగున్నాయి లోపల. మనాలి బస్ స్టాండ్ అనుకుంటా ఇది. విదేశాలకు వెళ్ళండి తప్పులేదు, మన కంట్రీని కూడా టూరిజంలో ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే టూరిజం మీదనే కొన్ని కంట్రీస్ అనేవి సర్వైవ్ అవుతున్నాయి, రెవెన్యూ తెచ్చుకుంటున్నాయి, జీడిపి పెంచుకుంటున్నాయి, అన్నీ చేస్తున్నాయి. సో మన ఓన్ కంట్రీని మనం టూరిజంలో ఎంకరేజ్ చేయాలి, అది నా రిక్వెస్ట్. సో అది మన కంట్రీ ఏం తక్కువ కాదుగా. సో చాప్ స్టిక్స్ రెస్టారెంట్ అంట, మొత్తం అంతా పాత స్టైల్లో, ఓల్డ్ స్టైల్లో ఉంది, బాగుంది రెస్టారెంట్. ఇక్కడ పంజాబీ హోటల్ ఒకటి ఉంటే నేను వెజ్ మోమోస్ ఆర్డర్ చేస్తున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు గాయస్ మన మోమోస్ అయితే వచ్చేసినాయి మాల్ రోడ్లో. ద ఫేమస్ మోమోస్ అయితే వేడివేడిగా తిన్నాము. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయి ఏంటనేది. అంతా బాగుంది. సూపర్. సరస్వతి షాపింగ్ కాంప్లెక్స్ అంటే లోపలికి వెళ్దాం ఒకసారి. వాచెస్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి, వాచ్లు, పర్ఫ్యూమ్లు, వ్యాలెట్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ అమృత్సరి చోలే కుల్చా అనేటువంటి ఫేమస్ ఫుడ్ ఇది మనాలి రోడ్లో. దీని అయితే టేస్ట్ చేయబోతున్నాము. ఇందులోకి రోటీ, ఇది చిన్న మసాలా లాంటి కర్రీ ఇస్తున్నారు. తిని చూడాలి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. చాలామంది చాలా బాగుందని చెప్తున్నారు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంది ఏంటనేది. మన చోలే కుల్చా అయితే వచ్చేసింది. 2 రోటీలు ఇచ్చారు. ఇది గ్రీన్ సాస్, చిన్న కర్రీ, ఆనియన్. ఇది కలర్ఫుల్ మనాలి మాల్ రోడ్. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మనాలిలో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆ వీడియో ఏంటి, దాని మ్యాటర్ ఏంటి అనేది వచ్చే వ్లాగ్లో తెలుసుకుందాం. గుడ్ నైట్, చలి పెడుతుంది. టేక్ కేర్, లవ్ యూ ఆల్.
బాబాయ్.